విద్యా సంస్థలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ తెలియకుండానే ప్రజలని ఒక ఊబిలోకి లాగేశాయి. లక్షలు ఫీజు, ఎన్ని లక్షలు పెట్టి చదివిస్తే అంత గొప్ప. పేరెంట్స్ గొడ్డు చాకిరీ చేసి లక్షలు ఎల్కేజీ నుంచి ఫస్ట్ క్లాస్కి 1,00,000, 2 లక్షలు. ఏమన్నా అంటే మనం ఇచ్చేది అదే కదండి పేరెంట్స్, మనం ఇచ్చేది మంచి చదువే కదండి. అంటే అన్ని లక్షలు పోగేసి దాంట్లో చదివిస్తే కానీ మంచి చదువా? మిగతా స్కూళ్ళంతా చెప్పే చదువు కాదా? గవర్నమెంట్ పాఠశాలల్ని పట్టించుకోకుండా మానేసేసి గవర్నమెంట్ పాఠశాలల్లో సరిగ్గా ఫెసిలిటీస్ లేక చాలామంది ప్రైవేట్ స్కూల్స్లో లక్షలు పోగేసి గొడ్డు చాకరీ చేసి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసి చదువుతున్నారు. అదొక పెద్ద వ్యాపారం అయిపోయింది. పేరుకేమో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకునేదేమో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, అంటే ఎటువంటి లాభాపేక్ష లేకుండా నడిపించే సంస్థ. ఏ ఒక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అయినా ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఫీజులు వసూలు చేస్తున్నారా? నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, మళ్ళీ దానికి పేరు. పేరెంట్స్ కూడా గొర్రెల్లాగా ఆలోచించేది లేదు ముందు వెనక. ఎన్ని లక్షలు పోగేసి చదివిస్తే అంత బాగా చదువుతున్నట్టు. ఏమండి, మీ పిల్లవాడిలో సత్తా ఉండాలి. ఏ స్కూల్లో జాయిన్ చేసినా బ్రహ్మాండమైన నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటాడు. మీ పిల్లవాడిలో సత్తా ఉండాలి, టాలెంట్ ఉండాలి. పేరెంట్స్ ఇంట్లో మీరు పెంచే విధానంలో ఉంటుంది. లక్షలు పోగేసి చదివించే విద్యాసంస్థల్లో కాదు. నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లా, అటు వాళ్ళని పాయింట్అవుట్ చేయట్లా, ఇటు పేరెంట్స్ని తప్పు చెప్పట్లా. ఆలోచించండి. లక్షలు గొడ్డు చాకరీ చేసుకొని వచ్చి పగలనక రాత్రనక కష్టపడి తీసుకొచ్చి లక్షలు పోగేసి చదివిస్తున్నారు. ఎంత దారుణం అండి. తెలియకుండానే ఒక ఊబిలోకి లాగేశారు పేరెంట్స్ని. ఇప్పుడు పలానా స్కూల్లో జాయిన్ చేశాడు కాబట్టి నేను ఈ స్కూల్లో జాయిన్ చేయించాను. ప్రెస్టీజ్, సగానికి పైగా ప్రెస్టీజ్తోనే జాయిన్ చేస్తున్నారు. ఆలోచించండి అమ్మా, ప్రతి ఒక్కరూ ఆలోచించండి. రిలీజ్ అవ్వండి ఇప్పటికైనా. ఎందుకు అన్ని లక్షల ఫీజులను క్వశ్చన్ చేయండి స్కూల్ యాజమాన్యాన్ని. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ మన ఇండియాలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, ఎటువంటి లాభాపేక్ష లేకుండా పనిచేసేది విద్యాసంస్థలు. ఆలోచించండి.